K6 డివిజన్స్ కృతజ్ఞత తెలియజేస్తూ నేను నా కుటుంబ నేపథ్యం ఏంటంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1985 టీచర్గా గవర్నమెంట్ టీచర్గా అపాయింట్ కాబట్టాను. టీచర్గా అపాయింట్ అయిన తర్వాత 2.5 సంవత్సరాలు పనిచేసి మా తండ్రి గారి కోరిక మేరకు టీచర్ పోస్ట్ ఉపాధ్యాయ వృత్తికి రిజైన్ చేసి న్యాయవాద వృత్తి చేపట్టడానికి కోరుకున్నాను. అదేవిధంగా 1987 ఫిబ్రవరిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మెంబర్గా నమోదు చేసుకుంటూ నిజామాబాద్ కే విద్యాపతి సీనియర్ అడ్వకేట్ ఆఫీస్లో చేరి దాదాపు ఒక 2 years 3 yearsగా అతను సార్ ఆఫీస్లో పనిచేస్తూ నా ప్రాక్టీస్ సొంతగా మొదలుపెట్టాను. మొదలుపెడుతూ ప్రాక్టీస్ కొనసాగుతున్న సమయంలో 1996లో ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్కి అడ్వైజర్గా అపాయింట్ కాబడ్డాను. అపాయింట్ అయిన తర్వాత 2001 వరకు నేను ఆర్టీసీ అడ్వకేట్గా చేస్తూ ఈ సమయంలో 2001లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జిల్లా ప్రధాన కోర్టులోకి నా ప్యానెల్లో క్వాలిఫై చేయడం వల్ల అందులో నా పేరు జిల్లా జడ్జి గారు పంపించడం జరిగింది. తదుపరిగా నేను నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకి ప్రిన్సిపల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 2001లో అపాయింట్ కాబడి 2001 to 4 వరకు జిల్లా ప్రధాన కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేశాను. తదుపరి 2004 తర్వాత మళ్ళీ నేను అడ్వకేట్గా న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తూ ఈ చివరి మొన్న 2023 సెప్టెంబర్లో మన జిల్లాలో ఫోక్సో కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసే సందర్భంలో జిల్లా జడ్జి గారు ప్యానల్ కాల్ఫర్ చేసినప్పుడు నా పేరు కూడా ఆ ప్యానల్లో ఇంక్లూడ్ చేయడం వల్ల నేను మళ్ళీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ ఫోక్సో కోర్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే కోర్టుకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాము. తర్వాత పనిచేస్తున్న సందర్భంలో 1 సంవత్సరం అయ్యింది. సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఖాళీగా ఏర్పడ్డ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టుకి ఖాళీ ఏర్పడడం వల్ల నన్ను మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జిఓ ఇష్యూ చేస్తూ అడ్వకేట్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ను మరి నాకు ఇవ్వడం వల్ల మళ్ళీ అవకాశం వచ్చింది. అవకాశాలు సద్వినియోగం చూస్తూ ప్రాసిక్యూషన్ తరఫున సరైన పద్ధతిలో పనిచేస్తూ బాధితులకి న్యాయం చేయడానికి పూనుకుంటానని చెప్తూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నన్ను అపాయింట్ చేసి ఆర్డర్స్ జియో ఇష్యూ చేసిన సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి కృతజ్ఞత తెలియజేస్తూ నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను సరిగా నిర్వర్తిస్తానని చెప్తూ బాధితులు కూడా మరొకసారి కూడా బాధితులకు న్యాయం చేయడానికి నేను పనిచేస్తానని చెప్తాను.